నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైనటువంటి పెద్ద సంచలనం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినా, ఓడినా రెట్టించిన బలంతో ప్రజల ముందు నిలుస్తూ ఉన్నారు. ప్రజల క్రౌడ్ ఫుల్ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఇటీవల జరిగిన 2 సంఘటనలు మనం తీసుకుంటే, పొదిలిలో జూన్ 6న ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు 40,000 మంది టొబాకో రైతుల స్థానిక సమస్యలు గురించి మీటింగ్లో పాల్గొన్నప్పుడు జనాలు పోటెత్తారు. అదేవిధంగా సత్తెనపల్లిలో జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా జనాలు పోటెత్తారు. మీరు ఏం కోరుకుంటున్నారు ఓడిన నాయకుడి నుంచి అని ఆలోచిస్తే, వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా సుమారుగా 40% అనేది ఓటింగ్ అనేది ఉంది. అందువల్ల ప్రజలు ప్రాధాన్యత ఇస్తానన్నారు. అంతేకాకుండా అప్పటివరకు ఉన్న కూటమి మీద అసంతృప్తి కూడా మెల్లిగా రాజుకుంది. అసంతృప్తి కూడా నవరత్నాల గురించి చర్చ అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిరుద్యోగము, రైతుల సంక్షేమము, వీటి గురించి కూడా అంటే ఇవి కూడా ఒక ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. అంతేకాకుండా న్యాయానికి సంబంధించి అంటే మీడియా మీద కేసులు పెట్టడం, వ్యవస్థను దుర్వినియోగం చేయడం అనేది కూడా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉంది. అంతేకాకుండా ఒక ప్రధానంగా ఏంటంటే, రాజకీయంగా చూస్తే రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అనేది పనిచేస్తూ ఉందని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇకపోతే ప్రజాస్వామ్యం కోసం జగన్ ప్రజల్ని ఉత్తేజపరుస్తూ సినిమా చూపిస్తాం, వీక్షించండి అనే కౌంటర్లు కూడా బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ గెలిచినా కూడా, ఓడినా కూడా జగన్ యొక్క క్రౌడ్ పుల్లింగ్ అనేది పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రజలు అతని నుంచి ఏదో కోరుకుంటున్నంత మాత్రం అనేది మనకు తెలుస్తూ ఉంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది మనకి త్వరలో ముందు అర్థమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జగన్ ముందుకు సాగుతూ ఉన్నారు.